నమస్తే నేను జ్యోత్స్న దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే లక్ష్యంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేపట్టిన ర్యాలీకి దేశంలోని పలు పార్టీలు మద్దతు పలికాయి. గత 4 ఏళ్లుగా కేంద్రం తీరుతో తీవ్రంగా విభేదిస్తూ నేరుగా మాటల తూటాలు పేల్చుతున్న మమతా బెనర్జీ సార్వత్రిక ఎన్నికల వేళ మోదీకి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే రాజధాని కోల్కతాలో విపక్షాల మహా ర్యాలీకి ఆమె శ్రీకారం చుట్టారు. ఇందులో కాంగ్రెస్తో పాటు ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, టీడీపీ, ఎన్సీపీ, జేడీఎస్ పార్టీలు పాల్గొననున్నాయి. ర్యాలీలో పాల్గొనేందుకు రావాలంటూ సీఎం మమతా బెనర్జీ వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు. ముందస్తుగా ప్రకటించినట్లుగానే టీడీపీ, ఎస్పీలు నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే పార్టీ నేతలతో కలిసి కోల్కతా చేరుకున్నారు. మమత ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యే అంశంపై పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలకు చెందిన అగ్రనేతలు కాకుండా వారి ప్రతినిధులను పంపుతున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అయితే తొలి నుంచి బీజేపీ ప్రభుత్వం మమతా బెనర్జీ పోరాడుతున్నందున అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని పలువురు చంద్రబాబును కోరారు. ఏపీలో సీబీఐకి అనుమతిని రద్దు చేసిన వెంటనే కోల్కతాలో కూడా మమత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయమే తీసుకోవడం ద్వారా భావ సారూప్యత చాటుకున్నారని, ఇలాంటి సమయంలో విపక్షాల ఐక్యతను చాటుకునేందుకు ర్యాలీలో పాల్గొనాలని సూచించారు. దీనివల్ల జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు మరిన్ని ప్రాంతీయ పార్టీలకు ఏకం చేయవచ్చంటూ బాబుకు వివరించారు. దీంతో విపక్షాల ఐక్యత ర్యాలీలో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, జేడీఎస్ నుంచి దేవేగౌడ, కుమారస్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ తరపున తేజస్వి యాదవ్, పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ హాజరు కానున్నారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రతినిధిగా సతీష్ చంద్ర మిశ్రా ఈ ర్యాలీకి హాజరు కానున్నారు. ఇక బీజేపీకి దూరంగా ఉంటున్న యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, శత్రుఘ్న సిన్హా వంటి నేతలు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న ఫారూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, అజిత్ సింగ్, శరత్ యాదవ్లు కూడా ర్యాలీలో పాల్గొననున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతను చాటడమే లక్ష్యంగా మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 3 రాష్ట్రాల్లో ఎన్నికల ఓటమి, రాఫేల్ డీల్, దేశం విడిచి వెళుతున్న రుణ ఎగవేతదారులు, నోట్ల రద్దు అంశాలను ఈ ర్యాలీలో ప్రస్తావించడం ద్వారా బీజేపీకి సవాళ్లు విసరాలని మమతా బెనర్జీతో పాటు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.